ఫైనలీ మన గేమ్లో బస్ స్టాండ్ కూడా యాడ్ అయిపోయింది. ఇక మనమైతే న్యూ హౌస్, ఓల్డ్ హౌస్, ఇంకా పోలీస్ స్టేషన్ ఇవన్నిటికీ మనకి బస్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అందరు వచ్చేయాలమ్మా, ఎక్కాలమ్మా, బస్ అయితే వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా రండి అమ్మా. సో హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. ఈరోజు వచ్చేసి మనమైతే బస్ స్టాండ్ చూడబోతున్నాం మన గేమ్లోని. ఇదైతే డౌన్లోడ్ లింక్ అయితే మీకు మన వాట్సాప్ గ్రూప్లో కనిపిస్తుంది. సో కింద కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది, దానిలో జాయిన్ అయితే అవ్వండి. తర్వాత అక్కడ అయితే మీకు అన్ని సిటీస్ ఇవన్నీ అయితే ఆడ మీకు డౌన్లోడ్ లింక్స్ అయితే ఉంటాయి అనమాట. ఫైల్ లింక్ వెళ్ళి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీ వాళ్ళు వేసుకోవడమే, ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. తర్వాత మన ఈ బస్ స్టాండ్లో నేనే బస్సులు అయితే స్పాన్ చేసిన, ఆటోమేటిక్గా వాటికి అవే రావాలండి. సో అలా ఉంటే పోదు. సో ఆటోమేటిక్గా మన బస్ని NPCs తీసుకొచ్చింది ఇలా పార్కింగ్ అట్లా, కానీ అట్లయితే మన గేమ్లో లేదు. అండ్ బస్ స్టాండ్ అయితే ఓవరాల్గా సూపర్ ఉంది. సో మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అంటే వేరే స్టేట్స్లో కూడా ఇట్లా ఉంటాయి. సో ఇట్లా అంటే క్రాస్ ఉంటాయి అన్నమాట బస్ స్టాండ్ పార్కింగ్. సో అట్లయితే సూపర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ బస్సులన్నీ పేల్చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇక్కడంతా కొంచెం మనకి చూపినకైతే కంఫర్టబుల్గా లేదనమాట. అందుకే ఇక్కడైతే ఒక 10 బస్సెస్ అయితే లేపేద్దాం. అండ్ మొన్నటైతే డై వేసిండు, చైర్లు వేసినట్టు. రే అమ్మ, ఇక్కడ చైర్లో నీకు దుంకాలనిపించింది, కింద ఏమన్నా బేస్ కనిపించట్లేదా, చెరువు కనిపిస్తుందా? ఓకే, ఈ బస్సు కూడా లేపేసేద్దాం ఇంకా. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బస్సులకైతే ఏం కావద్దు, ఎందుకంటే అవి కొంచెం శుభ్రంగా ఉన్నాయి, ఇవైతే బాగాలేవన్నమాట. అండ్ ఒక్కటే దెబ్బకి 2 పెట్టాలు. ఇప్పుడు అది ఇక్కడైతే పేల్చేద్దాం. ఓకే, ఈ బస్సు కూడా ఓకే. RPG బుల్లెట్ అయితే రాంగ్ వెళ్తుంది. సో దీనికేం రోగం మధ్యలో ఈ నా లాంచర్కి, రాకెట్ లాంచర్కి. సో అటు ఇటు వెళ్తుందనమాట ఇది బుల్లెట్. ఏంది గైస్ క్రాస్ వెళ్తుంది? అబ్బా మీకు ఇట్లా ఇది గ్లిచ్ లేకపోతే ఏంది గైస్, మీకు ఎప్పుడైనా ఇట్లా అయిందా? సో ఇట్లా క్రాస్ వెళ్ళడం, ఇది రాకెట్ లాంచర్. సో నెక్స్ట్ అయితే మనకి రెయిన్ మోడ్, అలాగే కొన్ని యానిమల్స్ రాబోతున్నాయి అంట నెక్స్ట్ అప్డేట్లో. అంటే నెక్స్ట్ అప్డేట్ అంటే ఇంకొక కొన్ని రోజులైతే మనకి నెక్స్ట్ అప్డేట్ రావడానికి అయితే పట్టచ్చు. అంటే ఒక ఈ సండే అన్న లేకపోతే నెక్స్ట్ మండే అన్న మనకి నెక్స్ట్ అప్డేట్ అయితే వస్తుంది. సో తర్వాత మనమైతే ఇంకా ఎగిరేసి దుంకడమే. సో ఎందుకంటే మనకి ఈ అప్డేట్లో అయితే మనకి యానిమల్స్ కొన్ని న్యూ వెహికల్స్ అయితే యాడ్ కాబోతున్నాయి అందుకన్నమాట. ఇక్కడైతే మనకి బస్ స్టాండ్లో అయితే కుర్చీలు ఉంటాయి పోదన్నమాట, GTA లెక్క సూపర్ అండి. ఇంకా కానీ అట్లా లేవన్నమాట, ప్రాప్లు చేయొచ్చు కుర్చీ లెక్క, కానీ వద్దులేండి. సో మనం చేస్తే బాగోదు. ఈ బస్ స్టాండ్ చేసిన వాళ్ళు అయితే లిటరల్లీ సూపర్ అనమాట. డెడికేషన్ గైస్ ఇట్లా ఉంటుంది అనమాట వాళ్ళ డెడికేషన్. మనం చేస్తే మాత్రం బస్ స్టాండ్ లెక్క ఉండదు అది. సో గ్రేవ్యార్డ్ లెక్క ఉంటుంది మనం చేస్తే, కానీ ఈ బస్ స్టాండ్ మాత్రం ఏమాటకమాట సూపర్ ఉంది. సో మన ఇండియన్ స్టైల్లో అయితే ఉన్నాయన్నమాట ఈ బస్ స్టాండ్. సో ఓపీ ఉంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. సో ఓకే, అంత బస్సులు అయితే నేను ఎంత డెడికేషన్తో పార్క్ చేసిన అంటే, సో 2-3 అయితే గుద్దుకొని అక్కడ పడిపోయినాయి, సరిపోయింది గైస్. సో ఇక్కడైతే ఇంకొక బస్ అయితే పార్క్ చేయలే, అదంటే వేరే విషయం అనుకోండి, అది కొంచెం పెద్ద ఉంటాయి పోదు. సో ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఇది బస్సులు అయితే తీసుకురారాదు. అండ్ ఇది తలుగుతాయి అన్నమాట, ఇవి ఇక్కడ ప్రాప్స్ ఉన్నాయి కదా, ఇది ట్రీసి అవి అయితే తలుగుతాయి. ఇప్పుడైతే మనమైతే బస్ వేసుకొని అయితే ఒకసారి ట్రిప్కి వెళ్ళొద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం డ్యూటీ ఎక్కుదాం అనమాట. ఓకే ఎక్కడమ్మా? ఓకే, ఇప్పుడు ఎక్కడికి? ఓల్డ్ హౌస్ ఎక్కిల్లమ్మా. ఓకే, బస్సు సగం అయితే ఫుల్ అయితే నిండిపోయింది అనమాట. ఈ జెట్ ప్యాక్ ఎవరు ఎక్కడ పెట్టింది, పైసలు ఎక్కువైనా ఏటివానికి. ఓల్డ్ హౌస్ కరెక్ట్ అక్కడ రావాలమ్మా. బస్సు వెళ్ళిపోతుందమ్మా, మళ్ళీ గంట సేపటి దాకా రాదమ్మా. ఓకే, వెళ్ళిపోదాం పదండి ఓల్డ్ హౌస్కి. సో ఇప్పుడైతే మన బస్సు అయితే కదిలిపోయింది. సో బస్సు మొత్తం నిండి ఉన్నారు. ఇప్పుడైతే మనం బస్ స్టేషన్ 2 దగ్గర అయితే ఇంకో కొందరిని అయితే ఎక్కించుకోవాలన్నమాట. అక్కడి నుంచి అయితే మనం ఓల్డ్ హౌస్ అయితే వెళ్ళిపోవాలి. ఓల్డ్ హౌస్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ హౌస్ కాదు, ఎయిర్పోర్ట్. ఎక్కుతారు, ఎయిర్పోర్ట్కి వస్తారా సార్? రారా సార్, వెళ్ళిపోండి సార్. ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఇదైతే మనకి బస్ స్టేషన్ 2 కూడా పనికి వస్తుంది అనమాట, అంటే మనం పెట్టుకుంటాం, అది వేరే విషయం. సో ఇక్కడ ఇంకొక స్టేషన్ కడితే పోదబ్బా, మనం కట్టితే బాగుండు. సో మీరు చెప్పండి, ఇక్కడ బస్ స్టేషన్ కట్టకూడదు ఎయిర్పోర్ట్లో. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను కట్టడానికి, ఒక 20 డేస్ పడతాయి అనుకోండి, అది వేరే విషయం. ఓకే, ఇక్కడ ఒక 3-4 మెంబర్స్ అయితే ఎక్కిర్రు. మనమైతే ఇంకా డైరెక్ట్ ఓల్డ్ హౌస్కి వెళ్ళిపోవాలన్నమాట. లెట్స్ గో. ఓకే, బస్ అయితే చాలా స్పీడ్ వెళ్తుంది. ట్రాక్టర్ అయితే నిజంగా 100 వెళ్తుంది కదా స్పీడు. ఇంకా ఆమ్ని వ్యాన్, అలాగే మన మారుతి సుజుకి స్విఫ్ట్, ఇవన్నీ అయితే చాలా స్పీడ్ వెళ్తున్నాయి. కానీ మన బస్సు అయితే చాలా స్లోగా వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి అప్డేట్లో వచ్చిన వెహికల్స్ అయితే చాలా స్లోగా వెళ్తున్నాయి అనమాట. అదే మనకి ప్లగిన్లో వచ్చిన కార్స్, బైక్స్ అయితే అసలు లిటరల్ గాలిగా లైట్ స్పీడ్లో వెళ్తున్నాయి అబ్బా. అవైతే వీటికి కంపేర్ చేసుకుంటే ఓకే, ఓల్డ్ హౌస్ దగ్గరికి వచ్చేసినాం. దిగండమ్మా, ఫాస్ట్గా దిగండమ్మా. బస్సు రావట్లేదమ్మా, వెళ్ళిపోతున్నామ్మా. ఇంకా సరిపోయింది గైస్, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం ఇంకా మనం.
ఇప్పుడైతే మళ్ళీ బస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఓకే, అందరైతే దిగిపోయారు. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ అయితే మనకి ఉండదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి ఇంకొకటి అయితే ఉన్నది బస్సు, ఆడైతే తీసుకెళ్తుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా మనం ఓల్డ్ హౌస్ దగ్గరికి అయితే సారీ ఓల్డ్ హౌస్ అంటే న్యూ హౌస్ అనమాట ఇప్పుడు యాక్చువల్ ఇది. ఎందుకంటే మనకి బస్ స్టాండ్తో పాటు న్యూ హౌస్ కూడా కవర్ అయిపోద్ది. జోకులో ఉంది కానీ లిటరలీ మెంబర్స్ అంతే మంది ఎక్కుతారు కదా గైస్. ఇప్పుడు ఎన్పిసి మన బస్సులో ఇట్లా మిషన్ చేస్తున్నట్టు ఎక్కుతే మాత్రం వేరే లెవెల్ ఉండవు. అట్లుంటే మాత్రం ఇంకా గేమే చేంజ్ అయిపోవు గైస్. లిటరలీ బస్సులో ఎక్కితే అట్లా బస్ మిషన్ యాడ్ చేసి అయిపోదు, సూపర్ ఉండు. మనకి స్పైడర్ మ్యాన్ అయితే తీసేశారు, అంటే మన స్పైడర్ని అయితే తీసేశారనమాట మన గేమ్లోనే. సో మనం ఇప్పుడు 5599 టైప్ చేస్తే మనకు అప్పట్లో స్పైడర్ వచ్చేది, ఇప్పుడైతే దాన్ని తీసేసి ఇదైతే పెట్టిర్రు. ఇన్స్ కూడా మనకి యానిమల్స్లో మనకి స్పైడర్ కూడా రావచ్చు అంటే కొన్ని రోజులలో. సో నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్లో ఇవన్నీ పాత అయితే అన్నీ అయితే యాడ్ చేస్తాను అనుకుంటున్నాను అనమాట. సో చూడాలబ్బా, నెక్స్ట్ అప్డేట్లో మాత్రం ఈసారి అయితే చాలా పెద్ద అప్డేట్ అయితే రాబోతుంది. సో మనకైతే 25+ యానిమల్స్ అయితే యాడ్ కాబోతున్నాయి అనమాట. ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుంది నేనైతే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా దానికోసం. సో ఇంకా మనకి మల్టీప్లేయర్ మీద అయితే ఏం అప్డేట్ అయితే లేదు. సో నాకు తెలిసి కొన్ని రోజులు అయితే పడుతుంది మల్టీప్లేయర్ రానికి, అంటే లైక్ ఒక 3-4 మంత్స్ అయితే పట్టవచ్చు మల్టీప్లేయర్ రానికి. చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అయితే యాడ్ చేయాలి కాబట్టి మనకి వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ మోడ్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకైతే మల్టీప్లేయర్ అయితే పెడతారు అన్నమాట ధ్యాస. సో నాకు తెలిసి మనకి మల్టీప్లేయర్ గేమ్లో వస్తే నేనైతే ఆడకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే నా ఫోన్లో ఇప్పటికే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ల్యాగ్ అవుతుంది. 3-4 టైమ్స్ క్రాష్ అయిన తర్వాతనే నేనైతే గేమ్లోకి రాగలుగుతా, ఎందుకంటే నేనైతే చాలా పాత మొబైల్ అనమాట. సో ఎడిటింగ్ కూడా దీనిలో చేస్తున్నా, అర్థం చేసుకోండి ఎంత పాత మొబైల్ అనేది. ఓకే, బస్సు తిరిగిపోయింది అర్జెంట్. అబ్బా, నాకు ఎంతో ఇష్టమైన నా బ్లూ కలర్ బస్ ఇక్కడ ఇరికిపోయింది. ఇప్పుడైతే మనం ఒక పవర్ఫుల్ వెహికల్ని అయితే పిలవాలి. ట్రాక్టర్ రామా. ఓకే గైస్, ఓకే వచ్చేసింది ట్రాక్టరు. చూసారు కదా ఎంత షేప్ అయితే ఇట్లా ఉండిపోయిందో స్క్రీన్, అంత లాగ్ అవుతుంది అనమాట నా మొబైల్. ఓకే, ఒక్కసారి అయితే డాష్ ఇచ్చినాం, ఇంకొకసారి ఓకే లెట్స్ గో. ఓకే బస్ అయితే వెనకాలకి వెళ్తుంది. 1 2 3 లెట్స్ గో. ఓకే కదిలిపోయింది గైస్ మొత్తానికి. ఇప్పుడైతే లాస్ట్లీ ఒక్కసారి అయితే కిక్కిద్దాం. ఇప్పుడైతే కింద పడిపోలేదు, ఇంకోసారి అయితే ఇచ్చేద్దాం. నోవే. ఓకే లెట్స్ గో, నెవర్ మైండ్. ఓకే పడిపోలేదు ఇంకా. ట్రాక్టర్కి పవర్ లేదనుకుంటున్నావే ఇటు బస్సు నువ్వు. ఒక్కసారి ఇదే రియల్ లైఫ్లో వేస్తే బస్సు మాత్రం ముక్కలు అవ్వు, కానీ ట్రాక్టర్కి మాత్రం ఒక స్క్రాచ్ కూడా పడిపోవు, అది వేరే విషయం. సో ఇంకొకసారి ఆ బస్సు ఏంటి అట్లా బొక్కలు పడ్డది గైస్. ఆ బస్సు ఏంటి గైస్ బొక్కలు పడ్డది, ఇది ఎక్కడ ఘోరం రా మామ. ఓకే ఒక్కసారి లాస్ట్ టైం లెట్స్ గో. అరే నా ట్రాక్టర్ అరే గైస్ లిటరల్లీ ట్రాక్టర్ ఒక టైర్ అయితే అటుపోయింది, కానీ ట్రాక్టర్తో వచ్చింది అంత పవర్ఫుల్ అనమాట మన ట్రాక్టర్. ఇది చూడండి అబ్బా, ఇది చిన్న గోడలకే ఇట్లా కింద పడుతున్నాడు మనోడైతే. ఇది ఈ యానిమేషన్ తీసేసి అయిపోదు, ఎందుకంటే దీనికైతే ఒక 10 సెకండ్స్ అయితే తీసుకుంటుంది మనం లేవనికి. అట్లుంటే కొంచెం అంటే ఆ అంత టైం అయితే మనకు వేస్ట్, ఇంకా అంటే లైక్ మనమైతే కొంచెం చిరాగ్గా ఫీల్ అవుతాం అప్పుడు. సో వాడైతే గంట సేపు ఇంకా బిల్డింగ్ నుంచి వెళ్ళి పడేటప్పుడు అయితే లిటరల్ చెప్తారు గైస్, గంట సేపు అయితే కింద పడితేనే ఉంటాడు ఉరుక్కుంటా. అది కూడా మనకైతే ఫన్నీగా అయితే మనం తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇంకా మన న్యూ హౌస్లో అయితే మన బస్సుని అయితే పెట్టేసి మనమైతే పడుకుందాం అనమాట. ఓకే మనకైతే బ్లూ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే నా బస్సు కూడా బ్లూ పెట్టేసిన. సో ఈ వీడియోలో అందుకే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, టాటా, బై బై గైస్.